పాలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య వ్యక్తిగత సహాయకుడు గంధమల్ల రవి అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలో అతడు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. పెంట్ హౌస్ లో నివాసం ఉండే అతడు ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నట్లు తెలిసింది. రవి ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రవి బీర్లా ఐలయ్యకు వరుసకు బావవుతాడని సమాచారం. గంధమల్ల రవి ఐలయ్య వ్యక్తిగత సహాయకుడిగా పిఏగా గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. పెంట్ హౌస్ లో రవి తన భార్య, 2 కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్నాడు. రవి 2 రోజుల క్రితం తన సొంత గ్రామమైన సైదాపురానికి వెళ్లి శుక్రవారం యాదగిరిగుట్టకు తిరిగి వచ్చాడని, ఆ తర్వాత ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రవి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఒకవేళ అలాంటి ఆఘాయిత్యమే చేసుకుంటే తన సొంత గ్రామంలోనే చేసుకునేవాడని సైదాపురం గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే సన్నిహితుడికి రవికి మధ్య వాగ్వాదం జరిగిందని స్థానిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వ్యవహారమే రవి మృతికి దారితీసి ఉంటుందని బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటిని పరిశీలించిన పోలీసులు రవి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ఐలయ్య ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. రవి మృతదేహానికి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే పిఏ రవి మృతిపై సమగ్ర నిష్పక్షపాత విచారణ జరపాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక దర్యాప్తు పూర్తయిన తరువాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పాలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య వాళ్ళ కుటుంబంలో సభ్యుడైనటువంటి బంధువు అతను ఉన్నటువంటి విషయాలలో పూర్తి స్థాయిలోని తను మత్తుకు బానిసై అనేక విషయాలలో కుటుంబ తగాదాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనేక విషయాల్లో గతంలో కొంతకాలంగా గొడవ పడుతున్న విషయాన్ని కుటుంబ సభ్యులే కాదు సంబంధించినటువంటి విషయాలు కూడా అక్కడ వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి విషయాన్ని చూస్తున్నట్లయితే తను బీర్లా ఐలయ్య గారి ఇంట్లో వర్కర్గా పనిచేస్తూ తనకు ఉన్నటువంటి పెంట్ హౌస్ లో ఉన్నటువంటి పై విభాగంలో ఉంటున్నటువంటి పరిస్థితి. భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్న క్రమంలో కూడా అదే విషయానికి సంబంధించి పలుసార్లు కూడా గ్రామానికి సంబంధించిన పెద్దలు కూడా మందలించడం జరిగింది. ఈ మందలించిన క్రమంలో కూడా తను గ్రామ స్థాయిలో కాకుండా ఇక్కడ కూడా తన కుటుంబ నేపథ్యంలో జరుగుతున్న విషయాలే కావచ్చు, సంబంధించిన విషయాలు తను వర్క్ చేస్తున్న క్రమంలో కూడా ఒక దగ్గర ఉండాలని నిర్దేశించుకున్నారు. పదే పదే వారికి రచ్చ చెప్పినా కూడా కుటుంబంలో తనకు కొంత మానసిక ఇబ్బంది ఉందనేది కూడా తను గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. మానసిక ఇబ్బంది అంటే తను మత్తు పదార్థాలకు బానిసైంది కాబట్టి అనేక విషయాల్లో కుటుంబంతో తరచుగా గొడవ పడుతున్నాడు. కానీ ఈ ప్రధానంగా అతను చావడానికి కానీ తన మృతికి ప్రధాన కారణం కూడా మానసిక ఇబ్బందులు సంబంధించినటువంటి డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు అనేది ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ అదే గ్రామానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, సంబంధించిన బంధువులు కూడా న్యాయ విచారణ చేయాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఆందోళనకు సంబంధించిన విషయాలు చూసినట్లయితే ఇలాంటి విషయాలను పూర్తిగా సమీక్షించాలంటే పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతనే సమీక్షించాలనేది కూడా పోలీసులు వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పోస్ట్ మార్టం నిమిత్తం తమ కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పచెప్పి అంత్యక్రియలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.